హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పెళ్లైన మహిళ జీవితంలో అత్త పాత్ర చాలా కీలకమైనది. అత్త కోడళ్ల బంధం ప్రేమతో పరస్పర గౌరవంతో ఉంటే ఆ ఇల్లు నిజంగానే స్వర్గంలా మారుతుంది. కానీ అదే బంధంలో అహంకారం, అసూయ, అధికారం ఈ మూడు కలిసిపోతే ఆ ఇల్లు నరకంతో సమానమవుతుంది. మన సమాజంలో కోడళ్లను వేధించే అత్తలు చాలా మంది ఉన్నారు. కానీ ఇది కేవలం ఆమె చెడ్డది అనే మాటలతో సరిపెట్టేసే విషయం కాదు. సైకాలజీ ప్రకారం ఇలాంటి ప్రవర్తన వెనుక అనేక మానసిక, సామాజిక కారణాలు దాగి ఉంటాయి. సైకాలజీ చెప్తున్న మొదటి కారణం అధికారాన్ని కోల్పోతున్నామనే భావన. పెళ్లికి ముందు వరకు ఇంటి మీద, కొడుకుపై, అన్నిటిపైన నియంత్రణ ఉన్న మహిళ కొడుకు పెళ్ళయ్యాక ఆ స్థానం తన చేతుల నుంచి కోడలికి మారుతుందన్న భావన. ఈ భావన ఆమె మనసులో భయంగా మారుతుంది. ఆ భయమే కోడలిపై ఆధిపత్యం చూపించాలనే ప్రయత్నంగా బలపడుతుంది. కొంతమంది అత్తలు తమ యవ్వనాన్ని, తమ జీవితాన్ని కోడలతో పోల్చుకుంటారు. కోడలికి లభిస్తున్న స్వేచ్ఛ, ప్రేమ, గౌరవం తనకు అప్పట్లో లభించలేదన్న బాధ. ఆ బాధే అసూయగా మారుతుంది. కానీ ఆ అసూయని తాము ఒప్పుకోలేరు. అందుకే చిన్న విషయాలను పెద్ద తప్పులుగా మార్చడం, ఎప్పుడు కోడల్ని తప్పు పట్టడం అన్నీ అక్కడి నుంచే మొదలవుతాయి. అత్త పెరిగిన కాలం వేరు, విలువలు వేరు, నియమాలు వేరు. కోడలు పెరిగిన వాతావరణం వేరు. ఈ తేడాను అర్థం చేసుకునే సహనం లేకపోతే కోడలి ప్రవర్తన అత్తకు అహంకారంగా, తేడాగా కనిపిస్తుంది. సైకాలజీ ప్రకారం మార్పును అంగీకరించలేని వ్యక్తులు ఎక్కువగా నియంత్రణాత్మకంగా మారుతారు. ఈ నియంత్రణమే వేధింపులుగా బలపడుతుంది. కొంతమంది అత్తలతో తీవ్ర భావోద్వేగాలు, గాయాలు ఉంటాయి. తమ అత్త చేతిలో తాము గతంలో అనుభవించిన బాధలు, అవే బాధలు తెలియకుండానే ఇప్పుడు కోడలపై పడతాయి. నేను అనుభవించాను కాబట్టి నువ్వు అనుభవించాలి అనే ఆలోచన వారికి తెలియకుండానే వారి ప్రవర్తన నడిపిస్తుంది. ప్రేమను, ఆప్యాయతను నేరుగా చూపించడం తెలియని అత్తలు తమ ఆందోళనను ఆదేశాలుగా, విమర్శలుగా వ్యక్తపరుస్తారు. భావాలను ఆరోగ్యంగా వ్యక్తపరచలేని వ్యక్తి ఇతరులను నియంత్రించడం ద్వారా తన లోపాన్ని దాచుకుంటాడు. అయితే ప్రతి అత్త ఇలానే ఉందనుకోవడం తప్పు. సమస్యాత్మక ప్రవర్తన వెనుక ఉన్న మానసిక కారణాలు అర్థం చేసుకున్నప్పుడే పరిష్కారం మొదలవుతుంది. పరస్పర సంభాషణ, స్పష్టమైన సరిహద్దులు, అవసరమైతే కౌన్సిలింగ్ ఇవన్నీ కలిసి ఒక కుటుంబాన్ని మళ్ళీ శాంతిగా మార్చగలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.